Represented by La Lens TV. ఈ వీడియోలో మనం భారతదేశంలో ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది, అసలు ఎమర్జెన్సీ అనేది భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాము, దాంతో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎమర్జెన్సీ నాటికి ఎవరు, వారితో పాటుగా భారతదేశంలో ప్రెసిడెంట్ ఎవరు, ఎమర్జెన్సీ విధానం అనేది ఎందుకు ప్రవేశపెట్టడం జరిగింది, ఎమర్జెన్సీ విధించడానికి గల కారణం ఏమిటి, ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. నేను రాజు కొంగంటి ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. క్వశ్చన్ నెంబర్ 1, ఎమర్జెన్సీ అంటే ఏమిటి? ఎమర్జెన్సీ అంటే ఒక ప్రత్యేక పరిస్థితి, దేశ భద్రతకు ముప్పు కలిగినప్పుడు లేదా అంతర్గతంగా అల్లకల్లోలాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ఆధారంగా అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తుంది. ఈ సమయంలో పౌరుల యొక్క హక్కులను నిలిపివేయబడతాయి, ప్రభుత్వానికి విస్తృత అధికారాలు కూడా వస్తాయి. ఎమర్జెన్సీ అనేది 3 రకాలుగా విభజించబడింది. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, రెండవది ప్రెసిడెంట్ రూల్కు సంబంధించిన ఎమర్జెన్సీ, మరియు మూడోది వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. వీటన్నిటిని కూడా ఎమర్జెన్సీ అంటారు. క్వశ్చన్ నెంబర్ 2, ఎమర్జెన్సీ ఎప్పుడు ప్రకటించబడింది అంటే 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ సలహా మేరకు రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ అత్యవసర పరిస్థితి దాదాపు 21 నెలల పాటు అంటే 1977 మార్చి 21 వరకు కొనసాగుతూ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 3, ఎమర్జెన్సీకి గల కారణం ఏమిటి అంటే ఎమర్జెన్సీ ప్రకటనకు ప్రధాన కారణం అలహాబాద్ హైకోర్టు యొక్క తీర్పు. అలహాబాద్ హైకోర్టు ఏం తీర్పునిచ్చింది, ఎవరిపై తీర్పునిచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. 1975 జూన్ 12న కోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఆమె యొక్క ప్రధాని పదవి కోల్పోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో దేశంలో నిరసనలు, రాజకీయ అస్థిరతలు పెరిగాయి. ఇందిరాగాంధీ కొన్ని ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని చూపించి ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్ష నేతలకు అరెస్టు చేయడం జరిగింది, పత్రికలపై సెన్సార్ పెట్టారు, మాస్ స్టెరిలైజేషన్ లాంటి వివాదాస్పదమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, ఆర్టికల్ 352 352 ఎమర్జెన్సీ యొక్క ప్రొవిజన్స్ అంటే ఆర్టికల్ 352 ప్రకారం యుద్ధం, బాహ్య దాడి లేదా సశస్త్ర తిరుగుబాటు జరిగినప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించుకోవచ్చు. మొదట ఇందులో ఇంటర్నల్ డిస్ప్యూట్ అన్న పదం ఉండేది, కానీ 1978లో 44వ రాజ్యాంగ సవరణ 44 అమెండమెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా ఆర్మ్డ్ రెబిలియన్గా మార్చడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5, ఫండమెంటల్ రైట్స్ పరిస్థితి ఏంటి అంటే ఎమర్జెన్సీ సమయంలో ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్ దాదాపు అన్ని నిలిపివేయబడ్డాయి. ఆర్టికల్ 19 అంటే మాట్లాడే స్వేచ్ఛ, సమావేశమయ్యే స్వేచ్ఛ, ప్రచారం చేసే హక్కు, ఇలాంటి స్వేచ్ఛలన్నీ కూడా తీసివేయడం జరిగింది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22 సమానత్వం, జీవన హక్కు, వ్యక్తిగత హక్కు ఇవి కూడా నిలిపివేయబడ్డాయి. మీడియాపై కఠినమైన సెన్సార్ విధించారు, కోర్టుకు వెళ్లే హక్కు కూడా లేకుండా పోయింది. 6th క్వశ్చన్, జ్యుడిషియరీ యొక్క పాత్ర. ఎమర్జెన్సీ సమయంలో కోర్టులు కూడా ప్రజల యొక్క హక్కులను కాపాడలేకపోయాయి. ముఖ్యంగా ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివశంక్ శుక్లా 1976 ఈ కేసులో సుప్రీంకోర్టు ఎమర్జెన్సీలో వ్యక్తిగత స్వేచ్ఛను నిలిపివేయడాన్ని సరైనదే అని చెప్పింది. దీనివల్ల కోర్టుపై కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. క్వశ్చన్ నెంబర్ 7, ఎమర్జెన్సీ తర్వాత రాజ్యాంగం యొక్క సవరణలు ఎలా జరిగాయి అంటే ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత 1978లో 44వ సవరణ 44 అమెండమెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకురావడం జరిగింది. దీనిలో ముఖ్యమైన మార్పులు ఏమిటంటే ఎమర్జెన్సీ ప్రకటించడానికి క్యాబినెట్ రాతపూర్వక సిఫారసును తప్పనిసరి చేసింది. దాంతోపాటు ఎమర్జెన్సీలో కూడా ఆర్టికల్ 20 మరియు 21 జీవన హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఎప్పటికీ నిలిపివేయరాని హక్కులుగా మార్చడం జరిగింది. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అన్న పదానికి బదులుగా ఆర్మ్డ్ రెబిలియన్ గా మార్చడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో కంక్లూజన్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 1975 ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక డార్క్ చాప్టర్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ అనుభవం వల్ల మన రాజ్యాంగం మరింత బలపడి ప్రజాస్వామ్యం మరింత గట్టి పునాదులు పొందింది. అందువల్ల ఎమర్జెన్సీ మనకు ఒక హెచ్చరికలాగా, ఒక పాఠంలాగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వీడియోలో మనం ఎమర్జెన్సీ విధి విధానాలు ఎలా జరిగాయి, భారత ప్రధానమంత్రి ఎవరు ఎమర్జెన్సీ నాటికి,
భారతదేశం యొక్క ప్రెసిడెంట్ ఎవరు, ఎమర్జెన్సీ నాటికి, ఇలాంటి విషయాలు అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోస్ కోసం లా లెన్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి, బెల్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.